హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మీరు ఎవరికి ఓటు వేశారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా అంతకంటే ముందర ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ అయ్యాయి ఓటింగ్ ఆర్డర్లు, దాని గురించి కూడా. ఇంకా దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా, హౌస్ని అయితే నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేసి ఒక జోష్ నింపారు. కానీ కొందరు కామెంట్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా, వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చారు బ్రో, అదే ఫాలో అయ్యారు. లేకుంటే ఆవిడకి దివ్యకి ఏదైతే నెగిటివ్ అనుకుంటున్నారో దాన్ని పాజిటివ్ వేలో చెప్పడానికి ట్రై చేశారు కదా, ఇదంతా స్క్రిప్ట్ బ్రో అని. అది స్క్రిప్ట్ కాదు, ఆవిడకి ఏది అనిపిస్తుందే అది చెప్పారు. ఒకవేళ స్క్రిప్టే అనుకున్నా, ఆవిడ ఫస్ట్ టైం టెలివిజన్లోకి ఒక షోకి వచ్చారు. అది ఆ స్క్రిప్ట్ని అలాగే ఫాలో అవ్వాలంటే ఆవిడకున్న 20 minutesలో ఏ మాత్రం కుదరదు. ఆవిడకి ఏది అనిపిస్తుందో అది చెప్పారంటే, ఆవిడకి ఒక అన్న ఉన్నాడు, ఆయన చనిపోయారు. ఇప్పుడు బర్నీ గారిని చూస్తే అన్నలా ఫీల్ వచ్చింది. అందుకే దివ్యాని అన్న అని పిలు, నువ్వు పిలిస్తే నేను ఫీల్ అవుతా. అది జెన్యూన్ ఎమోషనే, దాంట్లో కూడా తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఏది స్క్రిప్ట్ కాదు, ఆవిడకి ఏది అనిపించిందో అది చెప్పుకుంటూ పోయారంతే. ఇంకా దీన్ని కూడా తప్పు పడతామంటే ఇంకేం చేయదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ అయితే ఉన్నాడు. కళ్యాణ్కి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఈ వారం అయితే ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతున్నాడు. అంతేకాదు, ఈ వారం ఏదైతే ఎపిసోడ్లు ఉన్నాయో అన్నీ పాజిటివ్ ఎపిసోడ్లే పడుతున్నాడు. ఫస్ట్ నామినేషన్ కార్డ్ నుంచి ఆ నామినేషన్స్కి ఏదైతే ఉందో పాయింట్స్ పెట్టడం కానీ డిఫెండ్ చేసుకోవడం కానీ నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అప్పటి నుంచి మొదలై గ్రాఫ్ పెరుగుతూనే ఉంది ఎపిసోడ్కి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుమన్ శెట్టర్కి హెల్ప్ చేయడం, ఆ 20 బోర్డు తీసుకొని 15 తను తీసుకోవడం, ఆ తర్వాత సంజనా గారికి హెల్ప్ చేయడం, ఇలా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చాడు. బాగా జెన్యూన్ పర్సన్ రాని బాగా ఫిక్స్ అయ్యారు. బాగా ఓట్లు వేస్తున్నారు కళ్యాణ్కి అయితే. రోజు రోజుకి ఓటింగ్ బ్యాంక్ పెరుగుతూనే ఉంది. ఇప్పటికైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, బాగా ఓట్లు పడుతున్నాయి కళ్యాణ్కి. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే ఇమాన్యువల్ ఉన్నాడు. ఇమాన్యువల్ కాకుండా ఎవరన్నా ఇంతకు ముందర సీజన్స్ చూసుకొని ఉంటారు. ఇప్పటికి 9 weeks అయింది. 9 weeks కాకుండా ఒక 5 weeks 4 weeks నామినేషన్ లేక రాకపోతేనే డైరెక్ట్గా నామినేషన్ లేక వస్తే ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాడు. కానీ ఇమాన్యువల్కి అయితే గట్టిగా ఓటింగ్ పడుతుంది, చాలా బాగా. అందుకే చెప్పా, విన్నర్ రేస్లో ఉండేవాడు ఖచ్చితంగా నామినేషన్లో ఉంటే బాగా ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యి ఇంకా ఎక్కువ పడతాయి అని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 or 2 days అంతగా ఓటింగ్ లేదు, 1 or 2 days. ఇప్పుడు చాలా బాగా పడుతుంది. ఎందుకంటే ఇమాన్యువల్ నామినేషన్లోకి వచ్చాడని కొంతమంది తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఇమాన్యువల్ నామినేషన్లో ఉన్నాడు, ఓటు వేయాలని. ఇప్పుడు బాగా పడుతుంది. అంతేకాదు, తను ఏదైతే గేమ్ ఆడాడో అది బాగా దృష్టిలో పెట్టుకున్నారు. ఇక్కడ గేమ్ పరంగా కానీ, టాస్కుల పరంగా కానీ, ఆ తర్వాత ఇది ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఒకే ఒక్కడు ఉన్నాడు ఇమాన్యువల్. 100% ఎఫర్ట్ పెట్టాడు, చాలా గేమ్స్ కూడా గెలిచాడు. అందుకే గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏదైతే నామినేషన్లోకి వచ్చాడో బాగా ఓట్లు పడుతున్నాయి. అంతేకాదు, ఇమాన్యువల్ మనకి జబర్దస్త్ నుంచి తెలుసు, పల్లెల్లో ఇంకా ఎక్కువ తెలుసు. ఇంకా అందరూ గుర్తు పట్టుకుంటారు కదా, మనోడు నామినేషన్లోకి వచ్చాడు, ఓట్లు గుద్దని రాని బాగా ఓట్లు పడుతున్నాయి ఇమాన్యువల్కి అయితే. ఇక్కడ గేమ్స్ బాగా ఆడాడు, ఇక్కడ అందరికీ తెలుసు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ ఇది కొంచెం చేంజ్ అవుతూ ఉన్నారు. ఒకసారి బర్నీ గారు, ఒకసారి డీమన్ పవన్. ఇంకా థర్డ్ పొజిషన్లో ఇప్పటికీ డీమన్ పవన్ అయితే ఉన్నాడు. డీమన్ పవన్ ఏదైతే గేమ్స్ ఆడుతున్నాడో నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. అన్ని గేమ్స్ బాగా ఆడాడు. మంచి అబ్బాయిరా అని అందరితోట అనిపించుకున్నాడు. ఏదైతే ట్రాక్ ఉందో రీతు అలాగే డీమన్ ఇద్దరికీ నెగిటివ్ అయిందా కానీ ఇప్పుడు పర్వాలేదు. వాళ్ళ అందరికీ అలాగే ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది, పర్వాలేదు అని. ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు, ఇంక ఇంతే వీళ్ళు అని. జెన్యూన్ బాండ్ వీళ్ళు కూడా. ఇంకా టాస్క్లు ఆడాడు. ఈరోజు అయితే వాళ్ళ అమ్మగారు వచ్చారు నిన్న, అప్పుడైతే ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఎందుకంటే రీతు ఒకటే అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది, అందుకే నేను తనతో నిలబడాలనుకున్నా, ఏదైనా సపోర్ట్ కావాలన్నా తనకే చేస్తున్నా. ఆ తర్వాత ఫోటో ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, తనకే ఎక్కువ అనిపించింది, దానికే తీయిచ్చా. ఇలా ఏవైతే తన కన్ఫ్యూజన్స్ ఉన్నాయో అన్ని క్లారిటీ తీసుకున్నాడు. తనకి ఏవి ఇన్పుట్స్ కావాలో అన్నీ తను తీసుకున్నాడు. ఇంకా గేమ్ బాగా ఆడతాడు కాబట్టి థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ పవన్ అయితే ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు ఫస్ట్లో ఏదైతే గేమ్ ఆడారో చాలా బాగా ఆడారు, అది అప్పటి నుంచి అలాగే ఉంది. ఇంకా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అప్పటికంటే. అప్పుడన్నా కొంచెం బాండ్స్ ఇవి అని కొంచెం నెగిటివ్ అయ్యారు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. బాగా ఓట్లు పడుతున్నాయి బర్నీ గారికి అయితే. ఈరోజు అయితే వాళ్ళ వాళ్ళ కూతురు వస్తుంది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ చెల్లెలు రావాల్సింది, బర్నీ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ కూతురు వచ్చేసరికి అందుకే సర్ప్రైజ్ అని చెప్పారు. వాళ్ళ చెల్లెలు కాకుండా వాళ్ళ కూతురు వచ్చిందని. ఇంకా ఇక్కడ వాళ్ళ తండ్రి కూతురు బాండ్ ఏదైతే ఉందో బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ తనుజ అలాగే దివ్య వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారో ఒకసారి చూడాలి ఎపిసోడ్లో.
ఇంకా ఆ తర్వాత వచ్చేసి బాగా పడుతున్నాయి. 4th ప్లేస్లో ఉన్నారు బర్నీ గారు. ఇంకా 5th ప్లేస్లో వచ్చేసి సంజనా గారు అయితే ఉన్నారు. సంజనా గారు అయితే ఈ వారం ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఉన్నదే ఫ్యామిలీ వీరు వరకు ఖచ్చితంగా ఉండాలి, నా ఫ్యామిలీ హౌస్లో చూడాలి అనుకున్నారు. అదైతే నెరవేరింది. బిగ్ బాస్ అయితే దానికి నానా తంటాలు పెట్టి నానా ఫిట్టింగులు పెట్టాడు అనుకోండి. లాస్ట్ ఎట్టటేలకి ఆవిడ కోరిక అయితే నెరవేరింది. వాళ్ళ ఫ్యామిలీ అయితే హౌస్లోకి అడుగుపెట్టారు. ఇంకా నుంచి నేను ఏడవను, ఖచ్చితంగా ఇంకా బాగా ఆడతా, బాగా ఇంప్రూవ్ అవుతా అని వాళ్ళు 10% ఈ బిగ్ బాస్ పైన ప్రయోగం చేశారంట. ఇంకా 100% కానీ చేసి ఉంటే ఇంకెలా వెళ్ళలేదు. ఆ 10%కే ఫస్ట్ 2 వీక్స్ నెక్స్ట్ లెవెల్లో టీఆర్పీ తెచ్చి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఉందిరా అని నిరూపించారు. ఇంకా 100% చేసి ఉంటే ఇంకెంతకు వెళ్ళలేదు. ఇంకా ఆవిడకి ఏదైతే అప్పుడు ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిందో అది అలాగే మెయింటైన్ అవుతూ వస్తుంది. ఇప్పటికీ ఓట్లు పడుతున్నాయి. 5th ప్లేస్లో ఆవిడ ఉన్నారు. ఇంకా 6th ప్లేస్లో వచ్చేసి దివ్య ఉంది. దివ్య ఏదైతే ఫస్ట్లో నెగిటివ్ అయిందో దాని గురించి ఇంకా అది అంతగా పాజిటివ్ అవ్వడానికి కుదరలేదు, కొంచెం నెగిటివ్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు ఏదో బర్నీ గారు తనుజ వీళ్ళ బాండ్లో మధ్యలో వచ్చిందని ఇలా అలా అని ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇలా అన్న ఉన్నాడు, నేనే అన్న అని పిలమన్నా, అదేం తప్పు కాదని. ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చి ఇంకా చెప్పిన తర్వాత దివ్యకైతే ఇంకా కొంచెం ఓట్లు ఎక్కువ పెరిగాయి. నిన్న నైట్ నుంచి అయితే కొంచెం ఎక్కువగా ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది దివ్యకైతే. కానీ మళ్ళీ అంత కాదు, ఓట్లు అయితే కొంచెం ఎక్కువ పడ్డాయి అంతే. బాగా పాజిటివ్ ఎపిసోడ్ అయితే పడింది నిన్న దివ్యకైతే వాళ్ళ అమ్మగారు గురించి. ఇంకా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఇంకా దివ్యనే ఎలిమినేట్ అవుతుంది. చూద్దాం, న్యూ ఎలిమినేషన్ పెడతారా లేకుంటే దివ్యనే ఎలిమినేట్ చేస్తారని.